సుందరకాండ. సృష్టి మొత్తంలో ఇంతకంటే సుందరమైన కథ మరొకటి లేదనే చెప్పవచ్చు. శ్రీరాముడికిచ్చిన మాట ప్రకారం సీతాదేవి జాడ తెలుసుకోవడానికి 4 దిక్కులకు వానర సైన్యాన్ని పంపిస్తాడు సుగ్రీవుడు. వాలి కుమారుడు అయినటువంటి అంగదుడి నాయకత్వంలో దక్షిణ దిక్కుగా వెళ్లిన వానర సైన్యంలో మహాబలవంతుడు రామభక్తుడు అయినటువంటి హనుమ ఒకరు. సీతాదేవి కోసం కనబడిన చోటంతా వెతుకుతూ దేన్ని వదలకుండా అంగుళమంగుళం గాలించి చివరకు దక్షిణ దిక్కుగా సముద్ర తీరం వరకు వానర సైన్యం వెళ్తుంది. 100 యోజనముల సముద్రం అవతల లంకా నగరంలో సీతమ్మ ఉన్నదని సంపాతి అనే పక్షి ద్వారా తెలుసుకున్న వానరులు ఇంత పెద్ద సముద్రాన్ని దాటి దానికి అవతల తీరంలో కొన్ని కోట్ల మంది రాక్షసులు వాళ్ళ మాయలతో నిండి ఉన్న లంకకి చేరుకొని అంతమంది రాక్షసుల మధ్యలో సీతమ్మ ఎక్కడుంది అన్న విషయాన్ని ఎవరు కనిపెడతారు అనేది అందరిలోనూ ఉన్న ఒక అనుమానం. వెంటనే ఒక్కొక్కరు లేచి వాళ్ళ బలాన్ని అంచనా వేస్తున్నారు. ఒకరు 50 యోజనలు దూకగలను అంటే మరొకరు లేచి 60 అన్నారు. ఇంకొకరు లేచి 80 అన్నారు. చివరగా వాలి కుమారుడు అంగదుడు లేచి నేను 100 యోజనములు దూకగలను, కానీ తిరిగి వస్తానో లేదో అన్నది చెప్పడం కొంచెం కష్టమన్నాడు. వెంటనే బ్రహ్మ మానసపుత్రుడు అయినటువంటి జాంబవంతుడు లేచి నాయనా, నువ్వు ఈ వానర సైన్యానికి నాయకుడివి. సైన్యమంతా ఇక్కడ ఉండగా ప్రభువు వెళ్లడం అనేది మంచిది కాదు. ఇంత పెద్ద సముద్రాన్ని దాటి అవతల ఒడ్డుకి దూకగల శక్తి సంపన్నుడు మన మధ్యలోనే ఉన్నాడు అని దూరంగా రామనామ జపం చేస్తూ కూర్చున్న హనుమను చూపిస్తాడు. చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు ఉదయిస్తున్న సూర్యుడిని చూసి పండు అనుకుని మింగడానికి వెళ్లిన హనుమను ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొడతాడు. ఇంద్రుడు కొట్టిన దెబ్బకి స్పృహ తప్పి కింద పడిపోతున్న హనుమను చూసిన తన తండ్రి వాయుదేవుడు కోపంతో సమస్త సృష్టిని స్తంభింపజేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడితో సహా దేవతలందరూ ప్రత్యక్షమై వాయుదేవుడిని శాంతింపజేసి హనుమకు ఎన్నలేని శక్తిని వరాలని అందిస్తారు. అసలే చిన్నపిల్లాడు, అందులోనూ కోతి. దేవతలు ఇచ్చిన వరాల కారణంగా విపరీతమైన బలం కలిగిన స్వామి హనుమ తపస్సు చేసుకుంటున్న మునులని ఇబ్బంది పెట్టడం మొదలెట్టాడు. వాళ్ళ మడిబట్టలు చింపేయడం, హోమం చేసుకునే హోమగుండాలని ధ్వంసం చేయడం లాంటి పనులు చేయడంతో కోపగించిన మునులు హనుమకి తన శక్తిని తాను మర్చిపోయేలా శాపమిస్తారు. అయితే ఎవరైనా గుర్తు చేసినప్పుడు తన బలం తనకి గుర్తుకు వచ్చి శాప విమోచనం అవుతుంది అని మునులు హనుమకిచ్చిన శాపం గురించి జాంబవంతుడు వానరులతో చెబుతాడు. వెంటనే రామనామ ధ్యానంలో ఉన్న హనుమను పిలిచి తన బలాన్ని తనకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాడు జాంబవంతుడు. తనకు దేవతలిచ్చిన వరాల గురించి మునుల శాపం గురించి చెబుతూ, హనుమ, ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా వెళ్ళగలిగిన వాళ్ళు కేవలం 3 మాత్రమే. మొదటివాడు నీ తండ్రి వాయుదేవుడు, రెండవవాడు గరుత్మంతుడు, మూడవది రుద్రాంశ సంభూతుడవు రామభక్తుడవు అయిన నీవు. మనోవజం మారుతతుల్య వేగం, తలచినంత మాత్రం చేత వాయువేగంతో దూసుకెళ్లగల వానర వీరుడవి. అలాంటిది వానర సైన్యం ఇంత కష్టంలో ఉండగా నీరసంగా ఏమీ చేతకాని వాడిలా ఇలా కూర్చుంటావా? ఇంద్రుడు వజ్రాయుధంతో కొడితే నీ హనువులు అంటే దవడలు సుట్టబడ్డాయి కాబట్టి నిన్ను హనుమా అని పిలిచాడు. అప్పుడు దేవతలందరూ తమ తమ శక్తులని నీకు వరాల రూపంలో దారబోశారు. ఒక్కసారి నీ శక్తిని గుర్తు తెచ్చుకో హనుమ. మన ప్రభువు సుగ్రీవుడు రామునికిచ్చిన మాట, వానర జాతి పేరు ప్రతిష్టలు, రామకార్యం నీ మీద ఆధారపడి ఉన్నాయి. నేను సాధారణ వానరుడిని, నేనేం చేయగలను అంటావేమో హనుమ. 3 లోకాల్లో నిన్ను ఓడించగలిగిన వాడు కానీ నీ వేగాన్ని ఆపగలిగిన వాడు కానీ లేడు. ధనుర్వేదంలో ఉన్న ఏ అస్త్రము శస్త్రము నీ మీద పనిచేయవు. ఎంతో దృఢమైన విశాలమైన బాహువులతో విశేషమైన బలం కలిగిన నీవు తేజస్సులో పరాక్రమంలో రామలక్ష్మణులతో సమానమైన వాడివి. మమ్మల్ని కదపగలిగిన వాడు లేడంటూ బలగర్వంతో ధీటుగా నిల్చున్న పెద్ద పెద్ద పర్వత గిరులను సైతం నీ ఉక్కు పిడికిలితో క్షణంలో పిండి చేయగలవు. ఊహకి కూడా అందనంత భారీ రూపం. ఒక్క అరుపుతో కండలు తిరిగిన రాక్షసులను సైతం ప్రాణ భయంతో పరిగెత్తించగల శక్తి సంపన్నుడవు. సృష్టిలో ఉన్న ఏ ఆయుధం కూడా నిన్ను ఏమీ చేయలేనంత దృఢంగా ఉన్న నీ వజ్రదేహం రాక్షస సంహారం తర్వాత తన తలపై ఉన్న జటాజూటమంతా ఎగురుతుండగా ఉగ్ర రూపంతో పరమశివుడు ప్రళయ తాండవం చేస్తే ఎలా ఉంటుందో పంచభూతాలను పంచముఖాలుగా కలిగిన నీవు రాక్షస సంహారానికి బయలుదేరే ముందు నువ్వు చేసే గర్జన అలా ఉంటుంది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ రామనామం ఉంటుంది, ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ హనుమ ఉంటాడు అన్న నమ్మకం యుగాలు దాటినా నిలబడాలి అంటే హనుమ లేచి బయలుదేరు. రామనామ గొప్పదనం, రామభక్తుడి పరాక్రమం ఏంటో చూపించు. ఇప్పుడు నీ లక్ష్యం వీరాది వీరులు కూడా చేరుకోవడం సాధ్యం కాని శత్రు దుర్భేద్యంగా ఉన్న రాక్షస పాలితమైన రావణ లంక. ఆకలితో ఉన్న సింహం జూలు విదిల్చుకొని వేటకు బయలుదేరినట్టుగా వరగర్వంతో ఉన్న అధర్మపరులైన రాక్షసులను సంహరించి రావణ లంకను మట్టుపెట్టడానికి హనుమ బయలుదేరు. రావణుడి పతనానికి శ్రీరాముడి విజయానికి మొదటి అడుగు నీదే కావాలి అంటూ జాంబవంతుడు హనుమను ఉత్తేజపరుస్తూ తన బలాన్ని తనకు గుర్తు చేస్తాడు. జాంబవంతుడి ప్రేరణతో శాప విమోచనం పొందిన హనుమ ఒక్కసారిగా తన శరీరాన్ని పెంచడం మొదలెడతాడు.
వానరులందరూ చూస్తూ ఉండగానే ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరుగుతున్న హనుమ ముందు ఆకాశాన్ని అందుకున్నాయా అన్నట్లుగా ఉన్న ఎత్తైన పర్వతాలు కూడా చిన్నవైపోయాయి. ఒక్కసారిగా ఉన్న చోటు నుండి మహేంద్రగిరి పర్వతంపైకి దూకి తను చేరవలసిన గమ్యాన్ని చూస్తున్నాడు. సముద్రానికి అవతల తీరం, అది రావణ లంక. పాలించేవాడు రాక్షసరాజు రావణాసురుడు. ఏకంగా యమధర్మరాజు అంతటివాణ్ణి భయపెట్టినవాడు రావణుడు. అటువంటి వాడు పాలిస్తున్న రాజ్యం అడుగడుగున లక్షలు కోట్ల సంఖ్యలో రాక్షసులు వాళ్ళ మాయలతో నిండి ఉంటుంది. అంత భయంకరమైన లంకలోకి ఒక్కడిగా 100 యోజనాల సముద్రాన్ని దాటి వెళ్లడానికి హనుమ సిద్ధపడుతున్నాడు. వానర సైన్యమంతా తీరానికి ఇటుపక్క నిలబడి నినాదాలు చేస్తున్నారు. జయ రణధీర, జయ రణశూర, జయ బల భీమ, జయ బలదామ, రామభక్త హనుమానికి జై, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ హనుమను ఉత్తేజపరుస్తున్నారు. శరీరంలో అణువణువున రామనామాన్ని నింపుకున్న హనుమ మహేంద్రగిరి పర్వతం పైన నిలబడి తన గురువు అయినటువంటి సూర్యునికి, తండ్రి అయిన వాయుదేవునికి, ఇంద్రునితో సహా దేవతలందరికీ ఒక్కసారిగా మనస్ఫూర్తిగా నమస్కరించి శరీరంలోని కండరాలను బిగించి గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. ఒంటి మీద ఉన్న రోమాలన్నీ నిక్కబొడుచుకున్నాయి. కళ్ళు పెద్దవిగా చేసి చేరవలసిన గమ్యం వైపు చూస్తున్నాడు. తాను నిల్చున్న మహేంద్రగిరి పర్వతాన్ని బలంగా పాదాలతో వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తూ కిందికి చూశాడు. తన భారీ ఆకారం ముందు చీమల్లాగా కనబడుతున్న కొన్ని లక్షల వానర సైన్యం. అందరినీ చూస్తూ రామచంద్రమూర్తి తన ధనస్సు నుండి ఎక్కుపెట్టి విడిచిన బాణం ఎలా వెళ్తుందో, నేను అలా నా గమ్యాన్ని చేరి రామకార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఉన్న పలంగా వేగాన్ని పెంచి ఆకాశంలోకి ఎగిరాడు. ఆయన ఎగిరిన వేగానికి పర్వతంపై ఉన్న చెట్లు, సముద్రంలో ఉన్న నీరు కూడా వాటి స్థానాన్ని వదిలి ఆకాశంలోకి ఎగిరి కింద పడ్డాయి. దేవతలందరూ హనుమను దీవిస్తూ పూల వర్షం కురిపించారు. ఇంతటి మహా అద్భుతమైన సన్నివేశం. ధర్మం గెలవాలి, ఆ ధర్మాన్ని నమ్మిన రాముడు గెలవాలి అన్న మహాసంకల్పంతో లంక వైపు ప్రయాణిస్తున్న హనుమను చూసిన సముద్రుడు తన సముద్ర గర్భంలో తలదాచుకుంటున్న మైనాకుడు అనే పర్వతాన్ని పిలిచి హనుమకు ఆతిథ్యం ఇవ్వమని అడుగుతాడు. బంగారు శిఖరాలతో ఉన్న మైనాకుడు ఒక్కసారిగా సముద్ర గర్భం నుండి నీటిని చీల్చుకుంటూ పైకి లేస్తాడు. తనని అడ్డగించడానికి వస్తున్నాడేమో అని భావించిన హనుమ తన వేగాన్ని మరింత పెంచి శరీరం ముందు భాగంతో బలంగా ఢీకొడతాడు. హనుమ అంతటివాడు అంత వేగంతో ఢీకొట్టేసరికి పర్వత శిఖరం ఒక్కసారిగా కుప్పకూలుతుంది. వెంటనే మైనాకుడు మానవ రూపం దాల్చి హనుమకి నమస్కరిస్తాడు. అనుగ్రహించు హనుమ, నా పేరు మైనాకుడు. నీ తండ్రి వాయుదేవుడు నాకు అత్యంత ప్రియమిత్రుడు. ఒకప్పుడు మా పర్వతాలకు రెక్కలు ఉండేవి. మేము ఎగురుతూ ఎక్కడ పడితే అక్కడ ఆగడం వల్ల మిగతా ప్రాణులు నశించిపోతున్నాయి అని ఇంద్రుడు మా పర్వతాలకి ఉన్న రెక్కల్ని కత్తిరించడం మొదలెట్టాడు. నా రెక్కలు కూడా కత్తిరించడానికి నా వెంట పడినప్పుడు నీ తండ్రి వాయుదేవుడు నన్ను తీసుకొచ్చి ఈ సముద్రంలో పడేసి నా ప్రాణాల్ని రక్షించాడు. ఇంద్రుడి చేతిలో నా ప్రాణాలు పోకుండా ఉండడానికి ప్రధాన కారణం వాయుదేవుడు. అలాంటి వాయుదేవుడికి పుత్రుడవు. అందులోనూ ధర్మాన్ని నమ్ముకున్న రాముడిని గెలిపించడానికి ఇంత సాహసం చేస్తున్నావు. 100 యోజనముల సముద్రం, నీకు అలసట వస్తుందేమో, ఒక్క క్షణం నా పర్వతం పైన ఆగి విశ్రాంతి తీసుకుని వెళ్ళు అంటూ మైనాకుడు హనుమను కోరతాడు. రామకార్యం పైన సీతామాత జాడ తెలుసుకోవడానికి వెళ్తున్నాను. తలపెట్టిన పని పూర్తి చేసే వరకు విశ్రాంతి అనేదే లేదు. అయినా ఇంత ప్రేమతో నాకు ఆతిథ్యం ఇవ్వడానికి వచ్చావు కాబట్టి నీ పర్వత శిఖరాన్ని ఒక్కసారి ముట్టుకుంటాను. నీ ఆతిథ్యం నేను స్వీకరించినట్లుగా భావించి నాకు విజయం కలగాలని దీవించు అని ఆ పర్వతరాజుకి నమస్కరిస్తాడు హనుమ. హనుమ వినయానికి, బుద్ధికి పొంగిపోయిన మైనాకుడు నీకు తప్పకుండా సీతమ్మ దర్శనం అవుతుంది అని దీవిస్తాడు. మైనాకుడి దీవెనతో మరింత శక్తిని పుంజుకొని లంకానగరం వైపు తన ప్రయాణాన్ని కొనసాగించాడు హనుమ. ఎంతో వేగంతో, అంతకు మించిన తేజస్సుతో సముద్రం పైనుండి వెళ్తున్న హనుమను చూసి నాగమాత సురస విఘ్నాన్ని కలిగించి పరీక్షించాలని భావిస్తుంది. అనుకున్నదే తడువుగా రాక్షస రూపాన్ని ధరించి హనుమ వెళ్తున్న మార్గంలో అడ్డంగా పెద్దగా నోరు తెరిచి నిల్చుంటుంది. నిన్ను నేను ఆహారంగా తింటాను, నువ్వు నా నోట్లోకి రా అంటూ హనుమను అడ్డగిస్తుంది. తినడానికి వచ్చాను అంటుంది, కానీ పట్టుకొని తినకుండా నా నోట్లోకి రా అంటుంది. అసలు ఈవిడ సంగతేందో చూద్దామని హనుమ తన శరీరాన్ని ఆ రాక్షసి నోట్లో పట్టకుండా మరింతగా పెంచుతాడు. హనుమ శరీరాన్ని పెంచడం చూసిన సురస తన నోటిని కూడా పెంచడం మొదలెట్టింది. ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారా అన్నట్లుగా ఇద్దరూ పెరిగిపోతున్నారు. ఈ భూమండలమంతా తన నోట్లో పడుతుందా అన్న రీతిలో సురస తన నోటిని పెంచుతుంది. క్షణంలో హనుమ చిటికెన వేలంతగా మారి సురస నోట్లోకి వెళ్ళి బయటకొస్తాడు. అమ్మా, నీ మాట ప్రకారం నీ నోట్లోకి వచ్చాను. నన్ను పరీక్షించడానికి వచ్చినట్టున్నావు, కానీ నువ్వెవరో నాకు తెలిసిపోయింది. దక్ష ప్రజాపతి కూతురివి, నాగమాతవి. అమ్మా, నన్ను అనుగ్రహించు అంటూ నమస్కరిస్తాడు హనుమ. నవవ్యాకరణ పండితుడవు, బుద్ధిమతాం వరిష్టం. క్లిష్ట సమయాలలో కూడా నీ బుద్ధిబలం అమోఘం హనుమ.
నీకు విజయోస్తు అంటూ హనుమను దీవించి మాయమవుతుంది సురస. ఇంతమంది విజయోస్తు అంటూ దీవించిన దీవెనల బలం వలన హనుమ ప్రయాణం ఎన్ని అడ్డంకులు వచ్చినా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మరింత దూరం ప్రయాణించాక హనుమకు మరో విఘ్నం ఎదురయింది. అంత వేగంగా ప్రయాణిస్తున్న హనుమ వేగం ఒక్కసారిగా తగ్గిపోయింది. ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ఏం జరుగుతుందో అర్థం కాక చుట్టుపక్కలంతా చూస్తాడు. ఎక్కడా ఎవరూ కనబడబోయేసరికి ఒక్కసారి కిందికి నీటిలోకి చూస్తాడు. అక్కడ పడుకుని ఉంది సింహిక అన్న రాక్షసి. పైనుండి వెళ్తున్న ఎవ్వరినైనా వాళ్ళ నీడను బట్టి ఆపగల శక్తి సంపన్నురాలు, ఛాయాగ్రహిణి. హనుమ అంతటి వాడిని ఆపి తనలోని శక్తిని లాగేస్తుంది. ఆ రాక్షసి శక్తిని చూసిన హనుమ ఇంకా ఉపేక్షించి లాభం లేదు అనుకుని అకస్మాత్తుగా తన శరీరాన్ని పెంచాడు. సింహిక కూడా నిన్ను వదిలేది లేదు అన్నట్లుగా హనుమకు పోటీ పడుతూ తన శరీరాన్ని పెంచుతుంది. హనుమ ఉన్న పలంగా మళ్ళీ చిటికన విలంతగా మారిపోయి సింహిక శరీరంలోకి చొరబడ్డాడు. సింహిక హనుమను మింగుదామని అనుకునేలోపు శరీరం లోపల ఉన్న మర్మావయవాలన్నింటినీ ధ్వంసం చేసి నోటి నుండి బయటకొస్తాడు. పెద్దగా ఉన్న కనుగుడ్లతో తెరిచిన పెద్ద నోరుతో క్షణంలో శివంగా మారి ఆ సముద్ర నీటిపైన తెలుతుంది సింహిక. సముద్ర మార్గంలో ఎవరు వెళ్తున్నా వారి నీడను పట్టి లాగి చంపుతుంది. అటువంటి రాక్షసిని హనుమ చంపడంతో సంతోషించిన దేవతలు, గంధర్వులు, కిన్నెరులు పూల వర్షాన్ని కురిపించారు. సృష్టి మొత్తంలో ఇప్పటి వరకు ఇటువంటి మహానుభావుడు లేడు. 100 యోజనముల సముద్ర ప్రయాణం, అందులో ఎన్నో ఆటంకాలు. బుద్ధిబలంతో అన్నింటినీ అధిగమించి ఒక్కడిగా ప్రాణాలకు తెగించి రావణ లంకకు చేరుకున్నాడు. లంకలో అడుగుపెట్టిన మరుక్షణం ఎదురొచ్చిన రాక్షసి లంకిని. రావణుడు పాలిస్తున్న లంకకు కావలిగా ఉన్న అధిదేవత లంకిని. పెద్ద కళ్ళు, నోటి నుండి బయటకు వచ్చిన కూరలు, వాటి మధ్యలో పెద్ద నాలుక, వికృతమైన రూపంతో హనుమను అడ్డగించింది. కుండల్లో, లోయల్లో, చెట్ల మధ్య తిరిగే కోతివి ఈ లంకకెందుకొచ్చావంటూ భయంకర రూపంతో హనుమను బెదిరించింది. అప్పుడు హనుమ, ఈ లంక చాలా సుందరమైనదని విన్నాను. ఇక్కడ చెట్ల మీద ఉన్న ఫలాలను తినడానికి వచ్చాను. 1-2 పండ్లు తిని 4 చెట్లు తిరిగి మళ్ళీ వెళ్ళిపోతాను. పక్కకు తప్పుకొని దారివ్వమని అడుగుతాడు. వెంటనే కోపగించిన రాక్షసి హనుమను అరచేత్తో ఒక దెబ్బ కొడుతుంది. ఒక్కసారిగా కోపంతో హనుమ పెద్ద అరుపు అరుస్తాడు. 1000 సింహాలు కలిసి ఒక్కసారిగా గర్జిస్తే ఎలా ఉంటుందో హనుమ చేసిన శబ్దం అలా ఉంది. కోపంతో అరుస్తూ ఎడమ పిడికిలిని గట్టిగా బిగించి ఎడమ చేత్తో బలంగా ఒక దెబ్బ కొడతాడు. అంతే, వికృత రూపంతో ఇంత విర్రవీగిన లంకిని హనుమ కొట్టిన ఒక్క దెబ్బతో కళ్ళు తిరిగి నేల మీద పడుతుంది. హనుమ కొట్టిన దెబ్బతో శాప విమోచనం పొందిన లంకిని హనుమను శరణు వేడి లంక లోపలికి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. ఇంతకీ లంకినికి ఉన్న శాపమేంటి? ఒక్కడిగా రాక్షస లంకలో ప్రవేశించిన హనుమ సీతమ్మ జాడ కనిపెట్టడానికి ఎదుర్కొన్న పరీక్షలేంటి? 3 లోకాలని భయపెట్టిన రావణుడిని ఇక నుంచి నీ ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బ్రతుకు. రాముడు వచ్చి నిన్ను, నీ లంకని నాశనం చేసి తీరుతాడు అంటూ హెచ్చరించిన హనుమ గుండె ధైర్యం గురించి, రామబాణం వచ్చి లంకను తాకడానికంటే ముందే శత్రు దుర్భేద్యమైన లంకని హనుమ తగలబెట్టి రాక్షసులతో చేసిన అరవీర భయంకర యుద్ధం గురించి మనం రాబోయే పాడ్కాస్ట్లో చెప్పుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.